అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇటీవల మరణించిన వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కుటుంబ సభ్యుల్లో పరామర్శించేందుకు జగన్ గురువారం పాలకొండ వచ్చారు. రాజశేఖర్ భార్య ఇందుమతి, ఆయన కుమారుడు ఎమ్మెల్సీ విక్రాంత్, కుమార్తె రెడ్డి శాంతితో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పాలకొండ నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతోనూ మాట్లాడిన జగన్ త్వరలో జరగబోయే నగర పంచాయతీ అధ్యక్ష పదవి ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. అయితే జగన్ ఉత్తరాంధ్రలో పర్యటించిన రోజే వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చారు ఆ జిల్లా నేతలు. జగన్ పాలకొండలో పర్యటించి వెళ్లిన కొద్ది గంటల్లోనే పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరిపోయారు. పార్వతీపురం మున్సిపాలిటీలో 23, 24, 19 వార్డులకు చెందిన ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు ఎం రవికుమార్, ఎం ఉమామహేశ్వరి, బోధయ్య గురువారం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల వైసీపీ అనుసరిస్తున్న విధానాలు తమకు నచ్చలేదని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కారణంగా టీడీపీలో చేరామని వారు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, టీడీపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్వతీపురం మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా వైసీపీ 22 స్థానాలు, టీడీపీ 5 స్వతంత్రులు, 2 బీజేపీ 1 స్థానంలో గెలిచాయి. ఆ తర్వాత 4 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి జైకొట్టారు. తాజాగా మరో 3 ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ప్రస్తుతం వైసీపీ బలం 15కి పడిపోయింది. మరోవైపు టీడీపీ కౌన్సిలర్లు 5, వైసీపీ నుంచి చేరిన 7, బీజేపీకి చెందిన 1తో కలిసి కూటమి బలం 13కి చేరింది. 26వ వార్డు కౌన్సిలర్ బెలగం కరుణ కూడా తటస్థంగా ఉన్నారు. ఆమె భర్త పట్టణ మాజీ వైస్ చైర్మన్ గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేశారు. అలాగే మరో వార్డుకు చెందిన స్వతంత్ర కౌన్సిలర్ టీడీపీలో చేరారు. వీరికి తోడు ఎమ్మెల్యే బోనా విజయ్ చంద్రకు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు ఉంటుంది. దీంతో పార్వతీపురం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది.